Hey guys, welcome back to today's video. So this video is our Austin and San Antonio spring break trip anamata. So oka weekend trip laga Friday, Saturday, Sunday plan chesam. So rep morning, that is 14th March, bayilderi enter to Austin veltam. And Austin lo repu camping cheyabothunam anamata. So ippudu daniki sambandhinchina camping tent lu, camping samagri mottham cheyali. And poddune mail ochindi like some edo winds, heavy winds, 65 mph winds వస్తున్నాయంట. అంటే ఐ మీన్ లైక్ 120 km స్పీడ్ లో విండ్స్ ఉంటాయి, గస్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో వీ హ్యావ్ టు సీ ఏమవుతుంది ఏంటి అని తెలీదు. అండ్ రేపు ఆల్రెడీ క్యాంపింగ్ సైట్ బుక్ చేసేసాం. మధ్యాహ్నం 2 PM కి చెక్ ఇన్. సో మార్నింగ్ ఎట్లా మనం 9-10 బయలుదేరినా కానీ బ్రేక్ఫాస్ట్ చేసి మనం అటు ఇటుగా ఆస్టిన్ వెళ్ళేసరికి 3 hours పట్టిద్ది, 3 to 3.5 hours అది అటు ఇటుగా. సో మధ్యాహ్నం 2కి ఆ క్యాంపింగ్ ఏరియా అదంతా చూపిస్తాను. సో క్యాంపింగ్ సైట్స్ కూడా 2 రకాలు ఉన్నాయి అనమాట. రివర్ సైడ్ ఉంది అండ్ ఆల్సో ఫారెస్ట్ క్యాంపింగ్ సైట్ ఉంది. బట్ రివర్ సైడ్ అసలు దొరకలేదు, ఇంకా అందుకని ఫారెస్ట్ క్యాంపింగ్ సైటే తీసుకున్నాం. అండ్ ఫైర్ వుడ్ కూడా రిక్వెస్ట్ చేసాం అనమాట. ఎక్స్ట్రా $15 ఎంతో కట్టాలి. అరౌండ్ 8 people కి $98, $100, అరౌండ్ $100 పడింది అప్రాక్సిమేట్గా క్యాంపింగ్ సైట్. సో ఇవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఛానల్కి కానీ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, యూ కెన్ ఫాలో మీ దేర్. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా అలా సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న వాల్మార్ట్కి వెళ్ళిపోయి ఇంకా క్యాంపింగ్ అప్పటికి ఆదోమలు పురుగులు అవి ఇవి ఉంటాయి కదా అని చెప్పి ఇన్సెక్ట్ రెపెల్లెంట్ స్ప్రే ఒకటి. అండ్ ఆల్సో ఫస్ట్ 8% టెంట్ చూసాం, మరీ ఇరుకిరుగ్గా ఉంటుందేమో అని కొంచెం పెద్దది తీసుకున్నామని 10% టెంట్ విత్ లైట్ ఉంది, అది తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా లైటర్లు, ఫైర్ స్టార్టర్, ఇంకా బాన్ ఫైర్ వేయడానికి ఫైర్ స్టార్టర్ అవన్నీ తీసుకున్నాం. ఇంకా క్యాంపింగ్ చైర్లు అవి ఇవి లైట్ అనుకున్నాం. అందుకే ఇంకా పెద్ద బ్యాటరీస్ కూడా కావాలి టెంట్లోకి లైట్ కోసం. ఇంకా పెద్ద బ్యాటరీస్ తీసుకొని ఫుడ్ సెక్షన్లో ఇంకా బాన్ ఫైర్ వేస్తాం కదా, మార్ష్ మెల్లోస్ తీసుకుందాం అని చెప్పి ఒక 2 ప్యాకెట్లు మార్ష్ మెల్లోస్. అండ్ ఊర్లో ఉన్న చెత్త చెదారం ట్రావెల్ అప్పుడు తినడానికి 2 కార్లలో వెళ్తున్నాం. సో రెండింటికి కొంచెం అటు ఇటుగా సరిపోయేలాగా అందరికీ తీసుకున్నాం అనమాట. సో ఇంకా అలా ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. రేపు మార్నింగ్ లెట్స్ స్టార్ట్ ఆస్టిన్. సో ఇంకా ఫస్ట్ ఆస్టిన్ వచ్చేసి మౌంట్ బోనెల్ అండ్ ఆ ఏరియా మొత్తం చూసుకొని ఇంకా ఇక్కడ మండోలా సమ్ ఇటాలియన్ రెస్టారెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి అందరం తింటా ఉన్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రివర్ ఫారెస్ట్ హెవెన్ అనే క్యాంపింగ్ సైట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ బుక్ చేస్తాం, $100 పడింది 8 మెంబర్స్కి. సో ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఏ ఫారెస్ట్ సైట్ ఖాళీగా ఉంటే అది మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళి ఆల్రెడీ ఖాళీగా ఉందంటే అక్కడ మనం కార్ పెట్టేసుకొని వాళ్ళకి నోటిఫై చేయొచ్చు అనమాట, చెక్ ఇన్ చేసినట్టు. సో ఇంకా మధ్యాహ్నం మేము వచ్చేసరికి 3:40 అట్లా అయింది. సో లెట్స్ స్టార్ట్ క్యాంపింగ్. ఇంకా క్యాంపింగ్ సైట్ నుంచి మాకు వాల్మార్ట్ మళ్ళీ 25 minutes దూరమే. ఇంకా ఏమోలే, ఇంకా విపరీతమైన చెమటలు, ఇంకా ఉండలేకపోయాం. సో నైట్కైనా బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్యాన్స్ తీసుకుందాం క్యాంపింగ్ అని చెప్పేసి 2 ఫ్యాన్లు, దానికి బ్యాటరీలు తీసుకొని చిన్న చిన్న డ్రింక్లు, కోకులు, రెడ్ బుల్ అవి ఇవి తీసుకొని వెళ్తాం అనమాట. ఈ లోపు ఏం చేసామంటే యూబర్ ఈట్స్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం నైట్ తినడానికి. అయినా క్యాంపింగ్ అంటే ఎవరైనా గ్రిల్ వేసుకుంటారని చెప్పి మేము ఇంట్లోనే వారానికో 2 వారాలకు ఒకసారి గ్రిల్ వేసుకుంటా ఉంటాం. అందుకని పెద్ద గ్రిల్ మీద ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు. సో ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని మళ్ళీ క్యాంపింగ్ సైట్కి వెళ్ళాం. ఈలోపు మనం ఆర్డర్ పెట్టిన ఫైర్ వుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో లెట్స్ స్టార్ట్ బాన్ ఫైర్ అండ్ కొంచెం మంచి ఫుడ్ పక్కనే అట్లా రివర్ సైడ్కి వెళ్ళి చూసుకొని మంచిగా వచ్చేసి ఫైర్ అయితే సెట్ చేసేసి ఫుడ్ అయితే కానిచ్చేసాం. సర్లే ఇంకంతా అయిపోయింది, ప్రశాంతంగా లోపలికి వచ్చి అందరం కూర్చొని రౌండ్గా కార్డ్స్ ఆడుకుంటున్నాం. ఈ సౌండ్లు వినండి.
ఫైనల్లీ మేడ్ ఇట్ అవుట్. ఎలా రాత్రి అసలు బయట ఎలా ఉందో మాకు తెలియదు. అడవి మధ్యలో క్యాంపు, 8 మంది జనాలు, విపరీతమైన గాలి, వాన, లైట్నింగ్లు. అందరికేమో అంటే నేను బాగానే నిద్రపోయానులే, బట్ అందరికేమో నిద్రపడ్డట్లా. ఇంకా అర్ధరాత్రి ఇంకా లేచి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా తర్వాత ఏం చేయలేక లేచి వెళ్ళినా ఇప్పుడు ఎట్లా ప్యాక్ చేస్తాం ఇంత వానలో, అది ఇది కష్టమైపోద్దని ఇంక అంతే ఎక్కడోళ్ళు అక్కడ పడుకొని అట్లా ఉన్నాం అన్నమాట. సో ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇవాళ ఇంకా శాన్ ఆంటానియో చూసుకొని నైట్కి వచ్చేసి ఆస్టిన్లో రూమ్ చెక్ఇన్ చేసేస్తాం. సో లెట్స్ గో శాన్. ఇంకా శాన్ నుంచి రిటర్న్ బయలుదేరినప్పుడు ఆన్ ద వేలో మనకి ఆస్టిన్ దగ్గరలోనే ఒయాసిస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అంటే ఇది కూడా మాకు ఎవరో చెప్తేనే తెలిసింది. లైక్ నాకు ఇది ఎగ్జాక్ట్లీ ఏంటో తెలియదు. ఐ థింక్ ఇట్స్ సమ్ మెక్సికన్ రెస్టారెంట్ టైప్ ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది. అండ్ అక్కడ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ కింద పైన ఎట్లా పడితే అట్లా ఉంది. చాలా బాగుంది. సగం మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇంకా మంచిగా సన్సెట్ చూసుకుంటూ ఆ పెద్ద పెద్ద ఇల్లులు, వాళ్ళకైతే ఇంక ఏ రేంజ్లో కనపడుతుంది సన్సెట్. ఇంకా అట్లా జనాల మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని మనం కావాలంటే టేబుల్ అండ్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఒయాసిస్ ఇస్ ఎ గుడ్ ప్లేస్, మీరు కూడా విజిట్ చేయండి ఒకవేళ వెళ్తే. సో ఇంకా అక్కడి నుంచి నైట్ ఇంకా ఆస్టిన్ వచ్చేసి జస్ట్ ఒక 20 minute డ్రైవ్, హోటల్ రూమ్ చెకింగ్ చేసేసాం అనమాట. ఇంకా నైట్ సమ్ ఆస్టిన్ 6th Street 9th Street ఏవో ఉంటే అక్కడ వెళ్ళి కార్లో అలా తిరిగేసి వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా నైట్కి అయితే పడుకున్నాం. రేపు మనం మళ్ళీ ఐస్ క్రీమ్ మ్యూజియం అండ్ టెక్సస్ స్టేట్ క్యాపిటల్ చూసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం. టెక్సస్ స్టేట్ క్యాపిటల్ కూడా చూసేసుకున్నాం. ఎంట్రీ ఫీ ఏం లేదు. టెక్సస్ స్టేట్ క్యాపిటల్కి ఐ థింక్ ఇట్స్ ఫ్రీ, జస్ట్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి చూసుకొని రావటమే. అండ్ ఆన్ ద వేలో ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు సమ్ టెక్సస్ ఆస్టిన్ మ్యూరల్ ఉంటే, వాల్ మ్యూరల్స్, దాని మీద ఫోటో దిగుతూ వెళ్ళాం అనమాట. ఇంకేదో మెక్సికన్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్స్కి మాకు అరౌండ్ $30 అట్లా పడింది. సో దట్ ఈస్ ఫర్ ఆస్టిన్ ట్రిప్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్.